పార్కిన్సన్స్లో చాలా రకాలు ఉంటాయి. ఈ అన్ని రకాల్లోనూ ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ అని స్పెసిఫిక్గా చెప్తే ఆ ఒక్క రకానికే సరైన ట్రీట్మెంట్ ఉందన్నమాట. దీనికి మెడికేషన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, సర్జరీ ఉంది, DBS సర్జరీ అని. సో మనం పేషెంట్ని మెడికేషన్స్తో క్యూర్ చేయలేం కానీ బాగుండేటట్టు చూసుకోగలం. పార్కిన్సన్స్ లో వేరే టైప్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటాం అనమాట. దీంట్లో మెయిన్ది ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ అంటాం, PSP. ఇంకొన్ని వెరైటీస్ MSA, CBS, DLBD అని వేరే వేరే రకాలు ఉంటాయి. ఈ రకాలు వాటికి పెద్దగా మెడికేషన్స్ అనేవి వర్క్ చేయవు. వీళ్ళలో ఇంజెక్షన్స్, సర్జరీస్ ఇట్లాంటివి కూడా మనం ట్రై చేయం. ఫిజియోథెరపీసు, కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం, డైట్ బాగుండేటట్టు చూసుకోవడం, అట్లా మనం పేషెంట్ని మేనేజ్ చేయగలమే కానీ విత్ టైం కొంచెం ఇబ్బంది పెరిగినా కూడా వాడటానికి పెద్దగా దీనికి ఇంకా ట్రీట్మెంట్ రీసెర్చ్లోనే ఉంది కానీ ఇంకా కనిపెట్టలేదు.